హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? మీరు ఎప్పుడైనా మష్రూమ్ బిర్యానీ ట్రై చేశారా? కమెంట్ చేయండి. చాలా సింపుల్‌గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా? మరి కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఒక ప్యాన్‌లోకి 2-3 టీ స్పూన్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకోండి. ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు, అలాగే ఆయిల్, క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానితో మరొకటి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇందులో మ్యారినేషన్ ప్రాసెస్లో పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి. నా దగ్గర ఎక్కువ లేదండి, అందుకే కొంచెం తక్కువ వేశాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పెరుగులో పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా బీట్ చేయాలండి. ఇలా బీట్ చేసిన పెరుగుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం బీట్ చేయడం వల్ల కర్రీలోకి యాడ్ చేసినప్పుడు పెరుగు విరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అందుకే ముందుగా నేను ఈ ప్రాసెస్ చేశాను. జనరల్గానే బిర్యానీ అనగానే ఎసరులో హోల్ స్పైసెస్ అన్నీ తీసుకెళ్ళి పడేస్తాం కదా. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఏవైతే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో హోల్ గరం మసాలాని కొంచెం రోట్లో వేసుకొని దంచేసుకోండి కోర్స్గా. ఆ తర్వాత ఇవి యాడ్ చేసుకున్నాం అనుకోండి, తీసి పక్కన పడేయం కదా, ఖచ్చితంగా తింటాము. అండ్ ఇలా వేయడం వల్ల దీని ఫ్లేవర్ కూడా బిర్యానీలోకి బాగా యాడ్ అవుతుందండి. అండ్ మసాలా దినుసులు కొనాలంటే చాలా కాస్ట్లీ కదా. సో ఇలా ట్రై చేయండి. ఓకేనా? అసలు సిసలైన బిర్యానీ ప్రాసెస్ కోసం ప్యాన్ పెట్టేసి నూనె, నెయ్యి వేడి చేసుకోండి. అందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులోనే టమోటా పీసెస్ని కూడా వేసుకోవాలండి. ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. దీనితో పాటు రైస్ ఉడికించడానికి పక్కన వాటర్ని కూడా మరిగించుకోవాలండి. అండ్ ఎసర్లో బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు గమనించినట్లయితే టమోటాలని నేను మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉడికిస్తున్నాను కదా. ఇప్పుడు ఇందులోనే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి మిక్స్ చేసి బాగా మూత పెట్టేసి ఉడికించాలండి. అండ్ మీరు గమనించినట్లయితే సైడ్న ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, అది నేను సపరేట్ చేసుకుంటున్నాను. అది ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు రైస్ ఉడికించడానికి పెట్టిన ఎసరులో అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా దంచి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేయాలండి. అలాగే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదండి. అంటే నేను ఈ కర్రీకి ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాను, అలాగే బిర్యానీ రైస్ కోసం కూడా ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఉడుకుతున్న మష్రూమ్స్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే బీట్ చేసి పెట్టిన పెరుగుని యాడ్ చేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే పెరుగు విరిగే ఛాన్స్ ఉంటుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి 2-3 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలండి. ఇది అంటే చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మరుగుతున్న ఎసరులో నానబెట్టిన రైస్ని యాడ్ చేసి రైస్ 80% ఉడికేంత వరకు ఉడికించాలి. చూసారు కదా, 80% వరకు కుక్ అయిన మష్రూమ్ కర్రీని నేను పక్కన పెట్టేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ బిర్యానీ రైస్ ఏదైతే ఉడుకుతుందో అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇందులో సరిపడా సాల్ట్ ఉందో లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి అవసరం అనిపిస్తే. ఉడికించి పెట్టుకున్న మష్రూమ్ కర్రీని హాఫ్ పార్ట్ వరకు సపరేట్ చేసుకోవాలండి. దమ్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం కదా, సో అందుకే హాఫ్ పార్ట్ని నేను సపరేట్ చేస్తున్నాను. 80% వరకు రైస్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ కర్రీ మీద లేయర్స్ లాగా రైస్ని తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఇప్పుడు రైస్ పైన గార్నిషింగ్ కోసం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా, నెయ్యి, అలాగే కొంచెం మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్, మీకు గుర్తుందా, నేను మళ్ళీ తర్వాత చెప్తానని చెప్పాను. ఆ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే దీని ప్లేస్లో మనం ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ అయితే ప్రిఫర్ చేయనండి, సో అందుకే అలా ఆయిల్ వేసాను అనమాట. అంటే జనరల్గా మనం ఇంట్లో చేసుకునేది ఇలాగే ఉంటుంది కదా, మీరు లేదంటే ఇంకా ఏదైనా ప్రాసెస్ చూసుకోవచ్చు అనమాట కలరింగ్ కోసం. నేనైతే ఎటువంటి కలర్స్ యూజ్ చేయట్లేదు. ఉడికించుకున్న మష్రూమ్ కర్రీని కూడా ఇందులో బాగా స్ప్రెడ్ చేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లేయర్గా రైస్ని వేయాలి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే సేమ్ ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి.
ఫుడ్ కలర్‌ని యూజ్ చేయకపోవడం వల్ల టేస్ట్ ఏమీ మారిపోదండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో లాగే వస్తుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. అండ్ మనం ఆయిల్ ఏదైతే యూజ్ చేసామో, ఉడుకుతున్న మష్రూమ్ కర్రీలో ఆయిల్‌ని యూజ్ చేసాం కదా! దానివల్ల లైట్‌గా కలర్ వస్తుంది. సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక గాలి బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసి, అందులో ఏదైనా బరువు పెట్టేసి 10 మినిట్స్ వరకు ఉడికించేసి స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఉడికించాలండి. స్టవ్‌ని ఆఫ్ చేసిన తర్వాత కూడా రైస్‌ని వెంటనే కదిలించొద్దండి. వేడి మీద ఉంటుంది కాబట్టి రైస్ విరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. సో, చూస్తున్నారు కదా! మూత తీయడానికి మేము చాలా కష్టపడిపోతున్నాం. సో, చూసారు కదా! మష్రూమ్ బిర్యానీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్‌లో మాత్రం చికెన్, మటన్ బిర్యానీకి ఏ మాత్రం తగ్గదండి. వేరే లెవెల్ ఇంకా. సో, అంతేనండి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ ప్రాసెస్‌లో చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. టాటా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.